హాయ్ అవ్వ అందరు మంచిగురా నేనైతే మస్తు మంచిగున్నా. ఇవాళ అయితే ఒక చిన్న రెసిపీ 5 నిమిషాలలో అయిపోయే రెసిపీ చూపిస్తాను రండి. రాత్రి ఇట్లా అన్నం మిగిలితే ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి గైస్. ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేయండి, మీరే మళ్ళీ మళ్ళీ తింటారు. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, తింటారు కదా, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అని చూపిస్తా. రాత్రి అన్నం మిగిలిపోయింది గైస్ నాకు. అసలు ఎవ్వరు తినలేదు సరిగా. దాన్ని అయితే నేను ఒక ఒక మంచి స్నాక్ లాగా చేయబోతున్నా. చూపిస్తాను ఒక్క నిమిషం గైస్. కొత్త మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, దీన్ని మనము స్నాక్ అని కాదు, ఇది కొంచెం మంచిగా వెరైటీగా ఉంటుందని ఈ అన్నంలో వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ అన్నంలో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇదంతా మంచిగా కలిపేసుకున్నాము. ఇది స్పూన్తో కాకుండా చెయ్యితో కలుపుతుంది గాయస్. ఇట్లా కలిపేసుకుంటే ఇట్లా ఉత్తగానే తినొచ్చు, కానీ నాకు ఎందుకో ఏమో ఇట్లా చేసుకోవాలనిపించింది అనమాట. చూడండి, ఇగో ఇట్లా మొత్తం కలిపేసుకున్నామా, చూడండి. కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తా. ఇది మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి గైస్. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి. నా దగ్గర శనగపప్పు ఉంది కాబట్టి శనగపప్పు వేసుకున్నా. కొంచెం ఆవాలు జీలకర్ర, కొంచెమే, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంటాయి కాబట్టి. ఉల్లిగడ్డ ఒక్కటే తీసుకున్నా నేను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎండాకాలం కదా గైస్, ఖరాబ్ అయిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం పసుపు, గైస్ ఇదైతే మంచిగా గోలిపోయింది. ఇప్పుడు ఈ రైస్ ఈ తొక్క మనం వేసుకున్నాం. మేము పచ్చడి అంటాము, మీరు ఏదంటారు? పచ్చడి అన్నమాటాము, మీరు ఏదంటారు నాకైతే తెలియదు. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని తీసేసుకోవాలి గాయ. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. 5 నిమిషాలు ఉంచేసుకొని, ఆహా, అంతే గాయ, అయిపోయింది. ఇంతే సింపుల్. 5 నిమిషాలలో అయిపోయే రెసిపీ అయితే ఇదైతే. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, నేను టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు. ఒక నిమిషం, అయిపోయింది. సింపుల్ గా అయిపోతుంది, 5 నిమిషాలలో అయిపోతుంది గాయస్. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. నిజంగా మీరే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.